ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక్క చేపని బ్యాగ్ లో ఎక్కించడానికి నలుగురు అయితే చాలా కష్టపడుతున్నారండి. యాక్చువల్ గా వీళ్ళు ఏంటంటే పండుగప్పల వేటకైతే వెళ్ళారండి. కానీ ఏంటంటే ఈ చేప అయితే పడింది. ఈ చేపని మా ఏరియాలో టేకు చేప అంటాం. మన ఇంగ్లీష్ లో అయితే వచ్చే స్టింగ్రే అంటారండి. ఈ చేప ముళ్ళు గుచ్చుకునే ఒక ఫేమస్ అంటారు కూడా చనిపోయారండి. అంత డేంజర్ అయితే ఉంటది. ఈ చేపకి ఏంటంటే మనకి తోక దగ్గర ముళ్ళు అయితే ఉంటాయండి. ఒకటి లేదా రెండు, అలాగే చేప ఆకారం బట్టి అయితే మనకి ముళ్ళు అయితే ఉంటాయండి. వీళ్ళు ఏంటంటే ఇటువంటి చేపను పట్టుకోవడానికి సిరికమ్మని ఒకటి అయితే ఉంటదండి. కర్రకి ఒక ముళ్ళు అయితే కట్టి ఉంటది. అటువంటిది అయితే ఇచ్చేస్తారండి. వన్స్ చేప పడిన తర్వాత ఆ తోకకున్న ముళ్ళునైతే విరగొట్టిన తర్వాత వేలం పాటలు వేస్తారు. చేప సుమారు మనకైతే కనుక 10 నుంచి 15 కేజీలు పైబడితే ఉంటది. ఇటువంటి చేపలు తింటారని చాలా మంది డౌట్ అయితే ఉంటది. ఈ చేపని చాలా ఏరియాలో తింటారండి. అలాగే దీనికి ఉన్న కొన్ని మనకి పార్ట్స్ అయితే ఉంటాయండి. అలాగే దీని స్కిన్ కూడా, వీటిని అయితే కనుక మనకి మెడికల్ ఫీల్డ్ లో కూడా యూజ్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు వేలం పాటలు ఈ చేప ఎంత కలిగింది మీరే చూడండి. చూసారు కదా, వేలంపాట పెట్టడం మనకి 8,000 నుంచి పెట్టారండి. సో నెమ్మదిగా డౌన్ చేసుకుని వచ్చిన తర్వాత ఒకరైతే కనుక 3,500 అయితే తీసుకున్నారు. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి.